అసుర సంధ్యవేళ. కాలము విశేషించి శివస్వరూపమైనటువంటి కాలము ఇది. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి సంధ్యావేళ. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సహితుడై వృషభవాహనాన్ని అధిరోహించి ప్రమథగణాల్ని వెంట నెడుకుని ఆకాశ మార్గంలో వెడుతుంటాడు స్వామి. మహాశివరాత్రి అసుర సంధ్యవేళ ఇంతమంది భక్తులు ఉండడం చూసి పొంగిపోతాడు ఆయన. ఓహో, నా గురించి వీళ్ళందరూ ఎంత పొంగిపోతున్నారు అని. కావలసింది అదే కదా, అన్యోన్య సహాయేన అలా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈశ్వరుణ్ణి చేరుకోవాలి కదా. అందుకని అందరం చాలా సంతోషించదగ్గ విషయం. పొద్దున్న చక్కటి అభిషేకాలు, కుంకుమార్చనలు అన్నీ జరిగాయి. తల్లులు సహకరించారు, పురుషులు సహకరించారు. అందుచేత మరి ఇలాంటి మహోత్కృష్టమైన రోజున నిన్న నేను ఒక మాట అన్నాను. ఏమి కృష్ణుడి యందు శివుణ్ణి దర్శనం చేసి పోతనగారు పొంగిపోతే, మహాశివరాత్రి నాడు కృష్ణుడు వేరు శివుడు వేరు అని నేను శివుడి గురించి ప్రసంగం ఎందుకు చేయాలి? నేను చేసే కృష్ణ ప్రసంగం శివ ప్రసంగం కాదా? ఒకటే అయినప్పుడు నేను భాగవతం పక్కన పెట్టి మళ్ళీ పరమశివుడి గురించి మాట్లాడడం ఏంటంటే నా లోపల ఎక్కడో నేను రెండు చూసినట్టు అవుతుంది కదా. అందుకని నేను చెప్పుకున్న కృష్ణ కథ శివ కథే అని నేను రేపు చెప్పుకుంటాను అని మీకు చెప్పాను. మీరు కూడా పరమ ఆనందంతో దాన్ని అంగీకరించారు. అవును, భాగవతమే చెప్పు అన్నారు. మేము ఇప్పుడన్నామండి అని అనుకోకండి, మౌనం అంగీకారం కదా. అందుచేత కాబట్టి భాగవతాన్ని నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తూ 12 గంటలకి శివలింగాన్ని ఇవాళ చూసి తీరాలి. అది లింగోద్భవ కాలము. దాని గురించి వాళ్ళు మనవి చేసి భాగవతం ప్రారంభం చేస్తాను. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం ఏమిటండి? ఏ 6ంటికి అవ్వకూడదా, 7ంటికి అవ్వకూడదా? చక్క మనందరం పూజ చేసుకున్నాం, ఏ తెల్లవార కట్ట అవ్వకూడదా? అదేమి సరదా ఆయనకి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం ఏమిటి? అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం కావలసినటువంటి అవసరం ఏమి అంటే, ఈ ఒక్క విషయం మీరు దృష్టిలోకి తీసుకోగలిగితే శివరాత్రి గురించి మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడుతుంది. నేను మొన్నటి రోజున ఒక రోజున ప్రస్తావన చేశాను. శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు కృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు. అక్కడ నుంచి కరెక్ట్గా 180 రోజులు అంటే 6 నెలలు దాటగానే మళ్ళీ మహాశివరాత్రి వస్తుంది. ఆయన అర్ధరాత్రే పుట్టాడు, ఈయన అర్ధరాత్రే పుట్టాడు. అర్ధరాత్రి కృష్ణుడు ఒక్కడే పుట్టలేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇద్దరు పుట్టారు. ఎవరు పుట్టారు? నందవ్రజంలో దుర్గమ్మ తల్లి పుట్టింది, ఇక్కడ మధురలో కృష్ణ భగవానుడు పుట్టాడు. తంత్రశాస్త్రంలో ఏమిటంటే దుర్గమ్మకి కృష్ణుడికి అభేదం, ఇద్దరు ఒకటే. అందుకే పోతన గారు అంత అద్భుతమైన ప్రార్థనా శ్లోకాలు చేసి మొదలుపెట్టారు. ఆయనకి మహానుభావుడు సమస్తం తెలుసున్నవారు కాబట్టి. కనుక ఇద్దరు జన్మించారు కృష్ణాష్టమి నాడు. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లింగం ఆవిర్భవించింది. లింగం అంటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం ఆ లోపల చూసినటువంటి ఒక స్వరూపం ఉంది కదా, అది శివలింగము. నేను దాన్ని తప్పని కానీ, లేకపోతే అది దోషం అండి అలా అనకూడదని కానీ నేను అంటలేదు. కానీ శాస్త్రం అంది, ఆ లింగము అన్న మాటని నువ్వు ఎలా భావన చెయ్యాలో తెలుసా? ఎదురుగుండా శివలింగాన్ని చూసి అభిషేకం ప్రారంభమయ్యే ముందు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఏమి చూడాలి నువ్వు అంటే, అలా చూసి ఎవరు అభిషేకం చేస్తారో వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పింది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై. పాతాళలోకం దగ్గర నుంచి చంద్రమండలం వరకు ఎంతవరకు ఇవన్నీ ఉన్నాయో అంతవరకు అంతా ఒక శివలింగాకృతిగా మీరు భావన చేయాలి. చేస్తే ఈ శివలింగానికి పైన మౌళి అంటే ఈ శిరస్సు మీద చల్లటి చంద్రబింబం వెలుగుతోంది. ఏమంటే సూర్యబింబాన్ని చెప్పకూడదు. ఎందుకంటే సూర్యుడు వెలుతురిస్తాడు, కానీ తాపాన్ని సృష్టిస్తాడు. వేడి మనం తట్టుకోలేం. మధ్యాహ్నం 2 గంటలకి సభ పెట్టుకోగలమా? ఆయన తాపాన్ని మనం సహించలేం. చంద్రుడు అలా కాదు, వెలుతురిస్తాడు, చల్లని కిరణములను ప్రసరిస్తాడు. అందుకని ఆ చంద్రబింబం మౌళి యందు ఉంటుంది. ఇది ఘనీభవించినటువంటి అమృతమండలం. ఈ అమృతము స్రవిస్తుంది, కరగి ధారల కింద పడుతుంది శంకరుడి మీద. పడితే ఏమవుతుంది అంటే, ఆయన శరీరం అంతా శివలింగ స్వరూపంగా ఉన్నటువంటి పాతాళలోకం నుంచి చంద్రబింబం వరకు ఉన్న శివలింగ స్వరూపం
ఈ బ్రహ్మాండాలన్నీ కలిపి ఒక శివలింగం, దాని ఆకృతి. ఇది ఆ అమృతంతో తడిసిపోయి ఉంటుంది. ఇలా తడిసిపోతే చల్లగా ఉంటుంది ఆ శివలింగం. చల్లగా శివలింగం ఉంటే మీరు ఎప్పుడు శివలింగాన్ని మనస్సులో భావన చేసినా మీరు ఇలా ముట్టుకునేటప్పటికీ చల్లగా ఉన్న శివలింగాన్ని భావన చెయ్యాలి తప్ప పొడారిపోయిన శివలింగాన్ని భావన చేయకూడదు. ఎందుచేత అంటే శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టేస్తారు. ఒకవేళ అభిషేకం చెయ్యడానికి ఇంకా అలివి లేక గుడి మూసేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ధారాపాత్ర కట్టి ఒక సన్నటి దర్భ అందులో పెట్టి వెళ్ళిపోతారు. బొట్టు 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 నీరు దాని మీద పడుతూ ఉంటుంది. పడి ఆ మూర్ధన్య స్థానం నుంచి చింది కిందకి జారుతూ ఉంటుంది. అది ఎప్పుడూ చల్లగా ఉంటుంది శివలింగం. శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి ఆపాతాళన భస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ. ఇది గమ్మత్తు. మనం ఏమంటాం, జ్యోతిర్లింగములు జ్యోతిర్లింగములు అని పిలుస్తూ ఉంటాం. ద్వాదశ జ్యోతిర్లింగములండి. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం వైద్యనాథంచ అని వరుసగా 12 జ్యోతిర్లింగాల పేర్లు చెప్తాం. జ్యోతిర్లింగములు జ్యోతిర్లింగములని మీరు అంటున్నారు కదా. శ్రీశైల మల్లికార్జునుడి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, శ్రీశైల మల్లికార్జున లింగమును ముట్టుకుంటే అదేం కాలదే. అది జ్యోతి ఎందుకైంది? అది శివలింగమే కదా అక్కడ ఉన్నది. దాన్ని జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? మరి ఈ 12 జ్యోతిర్లింగాలు అయితే మరి మిగిలినవి ఏ లింగాలు? అవి జ్యోతిర్లింగాలు కావా? ఇవి 12 జ్యోతిర్లింగాలు అనడానికి కారణం ఏమిటి? ఏదైనా ప్రత్యేక కారణం? జ్యోతి అంటే వెలుగు, దీపం కదా. అది జ్యోతి అని మీరు పిలుస్తున్నారా లింగాన్ని అంటే దాని యందు అంతర్గతంగా ఏమైనా జ్యోతి స్వరూపం ఏమైనా ఉందా? ఎవరైనా చూశారా అక్కడ దీపం వెలుగుతూ? ఒకవేళ దీపం నిధనమైపోయినా తలుపు వేసేస్తే అక్కడ ఏదైనా దీపం వెలుగుతూ ఎవరికైనా దర్శనం అయిందా ఈ 12 చోట్ల? ఎందుకు పిలిచారు వీటిని జ్యోతిర్లింగాలని అంటే ఇక్కడ చెప్తున్నారు రహస్యం. అసలు దీనికే లింగోద్భవము అని పేరు. అందుకే జన్మానికొక శివరాత్రి. ఇప్పుడు ఈ అసుర సంధ్య నుంచి కేవలం లౌకిక విషయాలతో గడపకూడదు. ఇక్కడ నుంచి భగవత్ సంబంధంగా గడపాలి. 8 గంటల వరకు ప్రవచనం వింటారు, అయితే 8:30 వరకు. అప్పుడు ఒక అరగంట సేపు ఒక స్తోత్రం వింటారు, ఒక గంట సేపు సామవేదం, సంగీతం అంటే సామవేదం, సంగీతం వింటారు, ఒక గంట సేపు నృత్యం తిలకిస్తారు. ఇవన్నీ ఈశ్వర విభూతులు. అప్పుడు అరుణాచలేశ్వరుణ్ణి స్క్రీన్ మీద చూస్తారు. 12 గంటలకి తెర తీస్తారు. తెర తీసి మళ్ళీ ఇప్పుడు నేను ఏ శ్లోకం చెప్పానో ఆ శ్లోకం చెప్తారు. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ అంటారు. ఇది జన్మానికో శివరాత్రి. ఇలా గడుపు అని చెప్పింది శాస్త్రం. ఎందుకు ఈ జ్యోతిర్లింగం వచ్చింది అంటే మీకు జ్యోతి అవసరం ఎప్పుడు ఉంటుంది? దీపం అవసరం. జ్యోతి అంటే దీపం. దీపం అవసరం ఎప్పుడు అంటే మనం పూజ చేసేటప్పుడు దీపం పెడతాం, అది వేరు. దీపాలు పెట్టుకోవడం అన్నది ఎప్పుడు వేస్తాం? పగలు లైట్లు వేయం, రాత్రి వేస్తాం. రాత్రి ఎందుకు వేస్తాం అంటే రాత్రి చీకటి. చీకటి అనగా ఏమి? సూర్యకాంతి లేకపోవడమే చీకటి. చీకటికి వేరే అస్తిత్వం లేదు. సూర్యకిరణములు పడలేదనుకోండి, సూర్యుడి వెలుతురు పడలేదు, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇలా ఎదురుగుండా ఉంది పొద్దున్న, ఇప్పుడు భూమి ఇలా తిరిగింది, మనం ఇటు వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం, సూర్యకిరణాలు అమెరికా మీద పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో సూర్యోదయం, మనం అంధకారంలో ఉన్నాం, చీకట్లో. చీకటి ఏం చేస్తుంది వెలుతురు లేకపోతే? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితంలో. చీకటి అన్నది అలుముకుంటుంది. అలుముకుని అన్ని వస్తువుల్ని తనలోకి తీసేసుకుంటుంది. ఉండవా వస్తువులు ఇక్కడే ఉంటాయి. ఏ వస్తువు ఏది తెలియదు. దుంగకి దొంగకి తేడా తెలియదు, తాడుకి పావుకి తేడా తెలియదు, కప్పకి మండ్రకప్పకి తేడా తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? భయము ప్రారంభమవుతుంది. చీకట్లో బయటికి వెళ్ళండి అన్నారనుకోండి, బాబాయ్ చీకటిగా ఉందండి అంటాడు. చీకటిగా ఉంటే భయం ఎందుకండి? కనపడడం లేదు ఎదురుగుండా ఉన్న వస్తువు. ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడకపోవడం భయానికి కారణము. అసలు లోపల ఉన్నది ఒక చీకటి. ఏమిటా చీకటి అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి. ఈ అజ్ఞానము వల్ల ఏమవుతోంది? ఉన్న వస్తువు కనపడడం లేదు, లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తోంది. బాగా చీకటి పడిపోయింది.
ఎవరో ఒక ఆయన రాత్రి 9 గంటలకు వెళ్ళిపోతూ అబ్బా ఇంకా ఈ దొంగ నేను మొయ్యలేకపోతున్నాను, రేపు పట్టుకెడదానిలే ఆ దొంగని తీసుకెళ్ళి ఓ గోడ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నాబోటి ఓ పిరికివాడు ఓ బాల్కనీలో మొహం కడుక్కుందామని చెప్పి రాత్రి 11 గంటలకు పడుకోబోయే ముందు వెళ్ళి ఒక్కసారి మొహం పడుకుందామని వెళ్ళి బాల్కనీలోంచి బయటికి చూశాడు. పక్కింటి వారి గోడ దగ్గర ఒక ఆయన గోడ మించి చూస్తున్నట్టుగా కనపడింది. అమ్మా, దొంగ వచ్చేసాడు రా, చూస్తున్నాడు ఆను పాను కోసం, ఇంకా గోడ దూకుతాడు. ఇది కలగగానే ఏమవుతుంది? ఉద్విగ్నత కలుగుతుంది, భయం వేస్తుంది. అమ్మో దొంగ వచ్చేస్తున్నాడు అని. ఈ భావన కలగగానే నేనేం చేస్తాను? నక్కుతాను. అమ్మో దొంగ దూకుతాడు ఇంకా అని. నేను అలా చూస్తుంటే అజ్ఞానంలోంచి వచ్చేస్తుంది ఇంకా ఆలోచనలు. దొంగ అటు చూస్తున్నాడు, దొంగ ఇటు చూస్తున్నాడు. కాసేపటికి ఏమవుతుందో తెలుసా అండి? దొంగ ఆ ఇంట్లో ఏం లేవని నా ఇంటి వైపు చూస్తున్నాడు, ఇటు వద్దామని అని అనిపిస్తుంది. ఇంత చేసి ఇవన్నీ ఆఖరికి ఏం చేస్తాను? మా ఆవిడ్ని పిలిచి, ఉసే నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నేను పిరికివాడిని, గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నాడు దొంగ, చూడవే అన్నాను. అంటే అదండి మీ మొహం, దొంగలు ఎందుకు తిరుగుతారండి, ఇంకా కాసేపు ఆగితేనేమో సెకండ్ షో సినిమా నుంచి బోలుడు జనం వస్తారు, శివరాత్రి సభల నుంచి, దొంగ కాడేమో అని 5 సెల్స్ టార్చ్ వేసింది. ఇలాగా వేస్తే గోడ కాంచిన దుంగ కనపడింది. దుంగ కనపడగానే దొంగ ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు అంతే. మరి దొంగ లేడా? లేడు. మరి ఎలా కనపడ్డాడు? ఇక్కడ కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు? చీకటి వల్ల కనపడ్డాడు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం పోవాలి, ఏం చేస్తే పోతుంది? వెలుతురు వస్తే పోతుంది, ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది, అంతే కదండి. వెలుతురు రావాలి, ఆ వెలుతురునకు జ్ఞానము అని పేరు. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, ఇప్పటి వరకు ఇది నేను ఇది నేను ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుస్తుంది. ఇప్పుడు నా అంత వాణ్ణి నేనది ఇది చూపించి విర్రవీగడు. ఈశ్వరుడు లోపలున్నాడు, వాడు నేను, వాడు నిర్వహిస్తున్నాడు అంటాడు. ఇది ఎప్పుడు ఉండాలి? ఈ దీపం బాగా చీకటి ఇప్పుడు ఎక్కువైతే అప్పుడు దీపం ఉండాలి. దీపం దేన్ని ఆకర్షిస్తుంది? కటిక చీకట్లో కంటిని తళుక్కున పట్టుకునేది దీపమే పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహంగా మనం అందరం అజ్ఞాన లంపటంలో పడిపోయి ఉంటే కనీసం ఒక్క మహాశివరాత్రి నాడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం జ్యోతిస్వరూపంతో అయింది. అదే పెద్ద దీపస్తంభం వచ్చింది ఆకాశం నుంచి భూమి వరకు. సరే, దాని తుది మొదలు కనిపెట్టలేకపోయారు, అదంతా వేరొక కథ. కాబట్టి ఇప్పుడు ఈ జ్యోతి స్తంభం ఉన్నదే, అదే అరుణాచలము. ఈ జ్యోతి స్తంభాన్ని ఒక లింగముగా మనం చూస్తాం. ఇది అరూపరూపి అంటే 3 రూపాలు ఉంటాయి పరమశివుడికి. ఒక రూపము శివ అంటే మంగళప్రదుడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఎలా వ్యాపిస్తాడు? మీకు ఇందాక చెప్పాను, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. అంతా ఆయనుంటే మరి మేము ఉన్నాం కదండి అని మీరు నన్ను అడగచ్చు. శాస్త్రమంది ఎదుర్వేదం అవిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం ఉన్నదా ఒక్క వస్తువే ఉన్నది. ఈ సమస్త బ్రహ్మాండములు నిండిపోయి శివుడే ఉన్నాడు. మరి అదేమిటండి నేనున్నట్టు కనపడుతున్నాను? దొంగ 2 నీకు కనపడ్డట్టు. ఇప్పుడు జ్యోతిర్లింగం కనపడింది, అజ్ఞానం పోయింది, చీకటి పోయింది, దొంగయే కనపడినది, దొంగ పోయినాడు. అందుకని అజ్ఞానం బాగా ఎక్కువైంది. ఒక్క మహాశివరాత్రి అన్నా చెయ్యి. నేనే ఎందుకు చెయ్యాలి? 84 లక్షల జీవరాశులలో మహాశివరాత్రి చెయ్యగలిగిన అదృష్టం ఇతర ప్రాణులకు లేదు. ఒక కుక్కకి ఇవాళ లింగోద్భవం అవుతుంది, సాయంకాలం నుంచి మనం ఇలా కూర్చోవాలి, 12 గంటలకి ఇక్కడ తెర తీసి శివలింగం చూపించగానే హర హర మహాదేవ శంభో శంకర నరుస్తూ ఆ అభిషేకాన్ని చూసి తీర్థం తీసుకుని వెళ్ళి పడుకోవాలి అని దానికి తెలియదు. అది రాలేదు, తీసుకోలేదు. ఎవరు తీసుకోగలరో? ఒక్క మనుష్యుడు తీసుకోగలడు. అందుకని ఈ జన్మకి ఏది సాఫల్యత? ఏది చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి నువ్వు అలా చెయ్యి. అలా చెయ్యకపోతే ఈ జన్మ వృధా అయిపోయినట్టే. కాబట్టి ఏమైంది? అలా నువ్వు శివుణ్ణి ఆరాధన చేస్తే జ్ఞానమే కాదు, దానితో పాటు జాయేత్ ఈప్సిత సిద్ధయే, నీ కోర్కెలన్నీ తీరిపోతాయి. ఏ కోర్కెలు నీకున్నాయో అవి నువ్వు పొందడం వల్ల యోగ్యత పొందుతావని ఈశ్వరుడు తీర్చేస్తాడు. తీర్చేసి పిల్లాడికి బాగా దగ్గుగా ఉంటుంది, నువ్వుల గుండా అన్నం తింటానంటాడు, అమ్మ పెట్టదు. అంటే అమ్మ కఠినురాలా?
కాదు, పెట్టకపోవడంలో అమ్మ సౌజన్యం ఉంది, జబ్బు పడిపోకుండా చూస్తోంది. అలా ఒక్కొక్క నాడు మీ కోరిక తీర్చకపోవచ్చు, మీకు ఇప్పుడు తెలియదు. కానీ ఆ కోరిక ఎందుకు తీర్చలేదు ఈశ్వరుడు అన్నది తరువాతి కాలంలో తెలుస్తుంది. నా దగ్గరికి ఒకరిద్దరు ఒకానొక సమయంలో వచ్చారు. వచ్చి వాళ్ళకు ఒక కోరిక తీరకపోతే, కోటేశ్వరారు మాకు ఈ కోరిక తీరలేదండి, మీరేమో భగవంతుడు అంటారు, అది అంటారు, ఇది అంటారు, మేము ఇన్ని నమస్కారాలు పెట్టుకుని వెళ్ళాం, ఆ కోరిక తీరలేదండి మాకు అన్నారు. అంటే నేను అన్నాను, వాళ్ళు ఈ సభలో ఉన్నారు అందుకని నేను చెప్పట్లేదు, బాగుండదు వాళ్ళు బాధపడతారని. అంటే నేను అన్నాను, ఏమండి మీరు కోరిక తీరలేదని బాధపడుతున్నారు, బాధపడకండి, ఈశ్వరుడు ఎందుకు తీర్చలేదో ఒకనాడు తెలిసిన తరువాత మళ్ళీ మీరే నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడు ఈ కోరిక తీర్చకపోవడం ఎంత మంచిదైందో అని చెప్తారండి అన్నాను. వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల్లో వచ్చారు. కోటేశ్వరారు నిజంగా మేము కానీ ఆనాడు ఆ కోరిక తీరి మేము అనుకున్న చోట ఉండి ఉంటే మేము అత్యంత సంక్లిష్టమైన స్థితికి వెళ్ళి ఉండేవారం, వెళ్ళకపోవడం ఎంత మంచిదైందో, ఈశ్వర అనుగ్రహం తీర్చకపోవడంలో ఉందని ఇప్పుడు తెలుసుకున్నామండి అన్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తే నేను ఈ విశ్వరూపత సందర్శనాన్ని బాగా పూర్తి చేసిన వాడిని అవుతాను. ఇంత మట్టి ముద్ద తెచ్చి అక్కడ పెట్టి ఈ మట్టి ముద్దని చిలిపి సహస్రలింగార్చనకి చిన్న 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 శివలింగాలు చేశారు. అందులోంచే సహస్రలింగార్చన చుట్టూ పెట్టడానికి ఇన్ని ప్రమిదలు చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న మట్టి పాత్ర చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న గ్లాసు చేశారు. అందులోంచే ఉద్ధరిని ఒకటి తయారు చేసి అందులో పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? శివలింగము మట్టిలోంచి వచ్చింది. శివలింగమునకు పెట్టవలసిన దీపములకు సంబంధించిన ప్రమిదలు మట్టిలోంచి వచ్చాయి. శివలింగమునకు పెట్టవలసినటువంటి అభిషేక నైవేద్య పాత్ర మూకుడు మట్టిలోంచి వచ్చింది. దానికి నైవేద్యం పెట్టడానికి మీరు పెట్టుకునే జలపాత్ర దీంట్లోంచి వచ్చింది. దాని ఉద్ధరిణి దీంట్లోంచి వచ్చింది. ఇవన్నీ ఏది ఇలా మారినది? నామరూపాత్మకమైనటువంటి శివలింగముగా, నామరూపాత్మకమైన జలపాత్రగా, ఉద్ధరిణిగా, నైవేద్య పాత్రగా ఏది మారినది? మట్టి మారినది. వీటన్నిటి యందు ఏది ఉన్నది? మట్టి ఉన్నది. ఈ మట్టి యందు ఏ ఉన్నవి? ఇవన్నీ ఉన్నవి కదండి. ఇవన్నీ అందులోంచే వచ్చాయి. నామరూపాత్మకమైన జగత్తంతటా వ్యాపించి ఏది ఉన్నది? మట్టే ఉన్నది. మట్టి యందేది ఉన్నది? ఇవన్నీ ఉన్నవి. కాబట్టి ఇప్పుడు జగత్తు దేని యందు ఉన్నది? బ్రహ్మమునందున్నది. బ్రహ్మము దేనిగా ఉన్నది? జగత్తుగా ఉన్నది. కాబట్టి ఉన్నది ఏది ఉన్నది? ఒక్కటే ఉన్నది, అదేది ఈశ్వరుడి. ఈ విశ్వరూప దర్శనం, ఇది జ్ఞానం, ఇది జ్యోతిర్లింగం. ఇది ఆవిష్కరించడం ఎంత అజ్ఞానంలో ఉన్నవాణ్ణి ఈశ్వరుడు అనుగ్రహిస్తే, ఇది మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి శివలింగ దర్శనం చెయ్యడం. ఆ ఈశ్వరానుగ్రహం కలిగితే ఏమో ఏ ఒక్కడో ఉత్తరక్షణం రమణ మహర్షి అయిపోవచ్చు. మనం ఏం చెప్పగలం? ఆ ఈశ్వరానుగ్రహం ఎవరి మీద పడుతుందో, ఆ జ్ఞానసిద్ధి కలిగిందా, జ్ఞానాద్దేవతు కైవల్యం, దాని వలన మోక్షం వస్తుంది. పూర్వం రాత్రి 9 గంటలకు వచ్చేవారు. వచ్చి అమ్మా మాధవ కబళం తల్లి అనేవారు. ఇంటి ముందు నుంచి మా చిన్నతనంలో ఏలూరులో వస్తుండేవారు. అంటే ఇళ్లల్లో అన్నం తినేసిన తర్వాత మాధవ కబళం కోసం వస్తాడరా అని ఒక సంస్కృతి అలవాటు చేసేవారు. వాడికి కూడా పెట్టాలి, లేకపోతే వాడికి అన్నం తినకపోతే నిద్ర పట్టదు. అందుకే జాగరణ చేస్తే పేదవాడి కష్టం తెలుస్తుంది. అన్నం తినలేదనుకోండి నిద్ర పట్టదు వాడికి రాత్రి. అందుకని ఒరే వాడికి ఒక ముద్ద ఉంచండి అని చెప్పి కాస్త ఉంచేవారు. ఒక్క ముద్ద తక్కువైతే మజ్జిగ తాగు పడుకోండి, కడుపు చల్లగా నిద్ర పడుతుంది. కానీ ఇంకొకటికి పెట్టి పడుకోవాలని ఉంచేవారు ఆ గిన్నెలో ఉంచి. ఎవరే మాధవ కబళం వాడు ఇంకా రాలేదురా అని ఎదురు చూసేవారండి వాడి కోసం. వాడు అమ్మ మాధవ కబళం అమ్మాయ వచ్చేసాడరా పెట్టేసి పడుకుందానికి అవ్వ వెళ్ళి ఆయన వేసి వచ్చి పడుకుని నిద్రపోయేవారు. అలా మాధవ కబళం, దాని పేరు ఎంత విచిత్రమైన పేరో చూడండి. అది మాధవుడికి ఇస్తున్న కబళం. మాం అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. ఇది ఈ ఆర్తి చూసి ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తున్నాడు నీకన్నారు. అందుకని ఆ కబళం ఒక ముద్ద తీసుకెళ్ళి ఆయనకి వేసేవారు. 4 ఇళ్లలో 4 ముద్దలు తిని ఆయన చెట్టు కింద పడుకునేవాడు. కాబట్టి ఆవిడంది యశోదాదేవి కాసేపు ఆగి అమ్మా మాధవ కబళం తల్లి అని వస్తాడు. అప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా? నీకు అన్నం అక్కర్లేదు కదా, నేను పెట్టింది అక్కర్లేదు కదమ్మా, ఇంట్లో పిల్లాడు ఉన్నాడమ్మా, వాడికి అన్నం అక్కర్లేదు, వాడిని పట్టుకెళ్ళిపోండి మీతోటి. వాడికి ఎప్పుడు ఆ ఆటలు, ఆ ఇల్లు తిరగా, ఈ ఇల్లు తిరగా, ఇలాంటి పనులే చేస్తుంటాడు. అంటే అమ్మ మీద కోపం అనమాట. ఇలా పెట్టేసి మూతి అని చూస్తున్నాడు. నన్ను ఇచ్చేస్తావా అన్నట్టుగాను. నిన్ను ఇచ్చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా?
వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద భిక్షాపాత్రలు ఉంటాయి, పెద్ద సిల్వర్ క్యారేజీలు పట్టుకొస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఏదో పెళ్ళో లేకపోతే విండో అవుతుంది, చాలా ఉండిపోయాయా అంటారు. అప్పుడు వాళ్ళు 4-5 గిన్నెలు తీసేవారు, ఓ గిన్నెలోంచి తీసి ఇవన్నీ పెట్టుకుని చక్కగా పెద్ద బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయేవారు, గోను సంచి లాంటి దాంట్లో. వాళ్ళ దగ్గర అలాంటిదో సంచి ఉంటుంది, నిన్ను తీసుకెళ్ళి ఆ సంచిలో పడేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మూట కట్టేసి భుజాన వేసుకుని ఊరు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ బైరాగులు చెట్టు కింద పడుకుంటారు రాత్రి, ఈ మాధవ కమలం తినేసి. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు అన్నిళ్ళల్లోంచి పట్టుకొచ్చింది నీకు పెడతారు. పాపం ఆయన అంతే కదండి, అన్నిళ్ళల్లో నైవేద్యాలు తింటాడుగా, అందుకని తెలియకుండా స్తోత్రం చేసేస్తోంది ఆవిడ. తీసుకెళ్ళి నీకు అప్పుడు పెడతారు. అప్పుడు నీకు ఎంత రుచిగా ఉంటుందో, అమ్మ పెడితే ఎందుకు ఎక్కుతుంది నీకు, అప్పుడు వాళ్ళ దగ్గర తిను. అప్పుడు వాళ్ళు తినకపోతే ఏం తినో అని ఇలా బొగ్గట్టుకుంటారు. అప్పుడు ఇలా నోరు తెరిచి తిందుగాని అనేటప్పటికి ఇలా కోపంగా చూస్తున్నాడు, అమ్మ వంక నన్ను అన్నేసి మాటలంటావా అని. ఇంతలోకే నిజంగా అమ్మా మాధవ కమలం తల్లి అన్నాడు ఎవరో. అయ్యో వచ్చిన వాడిని ఉట్టినే పంపించకూడదని ఈవిడ